శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందెదము. వారు జీవజంతువుల యందును జీవము లేని వస్తువుల యందును వ్యాపించి ఉన్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గలవాని అన్నిటి యందు వ్యాపించి ఉన్నారు. జీవరాశి యందు అంతటనూ కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానావమానములు లేవు. వారికిష్టమైనవి అయిష్టమైనవియూ లేవు. వారినే జ్ఞప్తి అందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందునట్లు చేసెదరు. ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టము. విషయ సుఖములు అనెడు కెరటములు, దురాలోచన అనే పూర్తి వీడియో కోసం కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.